తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియనుంది. రేపు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అదే రోజున చెల్లుబాటైన నామినేషన్ల జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్ 3 లోపు ఉపసంహరణ చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్ నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. డిసెంబర్ 11న తొలి దశ పోలింగ్ ఉంటుంది. తొలి దశలో 186 మండలాల్లో 4236 సర్పంచ్, 37440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు పలు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలం రూప్లా నాయక తండా సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయిందని గ్రామ ప్రజలు చెబుతున్నారు. అంతేకాదు టపాసులు పేర్చి గెలుపు సంబరాలు చేసుకున్నారు. రూప్లా నాయక తండా గ్రామంలో సుమారుగా 510 మంది జనాభా, 8 వార్డులున్నాయని తండా వాసులు చెబుతున్నారు. ఈ గ్రామ తండాను అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని అదే గ్రామానికి చెందిన జవహర్ లాల్ నాయక్ ముందుకు రావడంతో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ పార్టీలతో ఎలాంటి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా జవహర్ లాల్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కొత్త తండా గ్రామ పంచాయతీ కూడా ఏకగ్రీవం అయింది. వెన్నెల పాండు నాయక్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 20 లక్షల రూపాయలకు గ్రామ సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవటానికి 20 లక్షల రూపాయలు తన సొంతంగా కేటాయించారని తెలిపారు పాండు నాయక్. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఏకగ్రీవానికే మొగ్గు చూపుతున్నారు. పెంబి మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే 6 గిరిజన గ్రామాల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని తీర్మానం చేశారు. మరో 2 గ్రామాల్లో సైతం ఏకగ్రీవంపై చర్చ కొనసాగుతుంది. ఆయా గ్రామాల్లో ఏకగ్రీవం చేసేందుకే గ్రామ ప్రజలు తీర్మానం దిశగా చర్చ జరుగుతుంది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని రాజారం గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికపై సందిగ్ధం నెలకొంది. రాజారం గ్రామ పంచాయతీలో అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా 2018లో తప్పుడు రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలకు దూరమైంది. ఈసారైనా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని ఆశపడిన ప్రజలకు మరోమారు నిరాశ ఎదురైంది. ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లలో ఒక్క ఎస్సీ ఓటరు కూడా లేని రాజారం గ్రామానికి ఎస్సీ మహిళా రిజర్వేషన్ కేటాయించడంతో గ్రామస్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. గ్రామంలో ఉన్న జనాభా ఆధారంగా రిజర్వేషన్ కేటాయించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. మొత్తం 3 దశల్లో సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా గెజిటెడ్ హోదా కలిగిన అధికారులను నియమించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.